ఒకానొక రోజు రాయలవారి సభలో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తుంటే తెనాలి ఒక ఉపాయం చెప్పాడనమాట. తను ఒక గాడిదని ఆ సభలోకి తీసుకొచ్చారు. ఆ గాడిదని సభలోకి తీసుకొచ్చి అందరూ ఆ గాడిద తోకని ఒకసారి పట్టుకొని వదిలిపెట్టాలి. దొంగ ఎప్పుడు పట్టుకుంటాడో అప్పుడు ఆ గాడిద అరుస్తుంది. ఆ అరుపును బట్టి ఎవరు దొంగో నేను చెప్పగలను, ఇది మంత్రించిన గాడిద అని చెప్పారనమాట. చెప్పంగానే ఆ సభలో అందరూ గాడిద తోకని ఒకసారి పట్టుకొని వదిలిపెట్టారు. తర్వాత అందరి చేతుల్ని చూపించమని అడిగారనమాట. అప్పుడు అందరి చేతులకి నల్లగా మసి అంటి ఉంది, కానీ ఒక్క వ్యక్తి చేతికి మాత్రం మసి అంటలేదు. అంటే అతనే దొంగ అని తెనాలి చెప్పారనమాట. అదేంటి అంటే, నేను ఆ తోకకి ఆల్రెడీ మసి అంటించున్నాను, అందరూ పట్టుకున్నారు, ఇతను దొరికిపోతానన్న భయంతో పట్టుకోనే లేదు, కాబట్టి ఇతనే దొంగ అని తేల్చారనమాట.